సముద్రపు అలల ఆటుపోట్లకు భయపడితే నావ నడిచేనా? ఓడ రేవులోనే ఉంటే ఇక ఓడ ఎందుకున్నట్లు? ఆటుపోట్లు తగ్గాక సముద్రంలోకి వెళ్తానంటే నవ్వొస్తుంది కదా! మనిషి కూడా జీవితంలో కష్టనష్టాలు లేకపోతే ప్రశాంతంగా ఉంటాను అంటే వీలవుతుందా? ఆటుపోట్లు, హెచ్చుతగ్గులు, సుఖదుఖాలు అన్నీ జీవితంలో ఉండి తీరాల్సిందే. ప్రశాంతత అంటే నా చుట్టూ అన్నీ బాగుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని కాదు. చుట్టూ ఎటువంటి కష్ట నష్ట పరిస్థితులున్నా కానీ మనసు ప్రశాంతంగా ఉండగలగాలి. లాభ నష్టాలకు తొణకకండి. పోయిన వాటి గురించి బాధపడకుండా రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోండి.